హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ అమ్మకుచి. ఈరోజు నేను చెప్పబోయే బ్యూటీ టిప్ ఏంటంటే హెయిర్ ఫాల్ కోసం అండి. చాలామంది మన టీనేజర్స్ నుంచి, మమ్మీల నుంచి, చాలామంది మన ఆంటీలు, మన చెల్లెళ్ళు కూడా చాలామంది 16 ఇయర్స్ నుంచే హెయిర్ ఫాల్ చాలా ఎక్కువైపోతుంది వాళ్ళకి. ఆ హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి చాలా మెథడ్ యూస్ చేస్తారు. ఈవెన్ నేను కూడా చాలా మెథడ్స్ యూస్ చేశాను హెయిర్ ఫాల్ కోసము. మీరు హెయిర్ ఫాల్ తగ్గించుకోవాలనుకుంటున్నారు అంటే హెయిర్ థిక్నెస్, అంటే హెయిర్ ఫాల్ ఒకటే కాదు, చాలామందికి హెయిర్ చాలా థిక్గా ఉంటుంది, హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది. దాన్ని ఎలా కంట్రోల్ చేయాలంటే చాలా మ్యాజికల్ మెథడ్ ఉంది నా దగ్గర. మీరు ట్రై చేస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం చూసామంటే మలయాళం వాళ్ళకి చాలా వరకు జుట్టు చాలా ఒత్తుగా ఉంటుందన్నమాట. వాళ్ళ జుట్టు చాలా పొడవుగా, చాలా థిక్గా, బ్లాక్గా ఉంటుంది. వాళ్ళు చేసే బ్యూటిఫుల్ మ్యాజికల్ మెథడ్ ఏదో మనకి ఈరోజు చెప్పబోతున్నాను. దాని యూజెస్ ఏంటో కూడా చెప్పబోతున్నాను. మీరు పెన్ పేపర్ తీసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. మీకు ఇవన్నీ నోట్ చేసుకోండి. పర్టికులర్గా నేను చెప్పేది ప్రకారంగా మీరు చేశారంటే వితిన్ 2-3 వీక్స్లో మీకు డిఫరెన్స్ వస్తుంది. హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి 1 మంత్లో హెయిర్ గ్రోత్ ఉంటుంది, థిక్నెస్ ఉంటుంది. ఎవరికైతే అంటే హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది, థిక్నెస్ ఉండకుండా బౌన్సీగా ఉండాలని కోరుకుంటారో వాళ్ళకి ఇమీడియట్గా హెయిర్ బౌన్సీగా కనిపిస్తుంది అన్నమాట. అంటే కొంతమందికి హెయిర్ ఉంటుంది, కొంచెం బాల్డ్ హెడ్గా అనిపిస్తుంది. వాళ్ళకు కూడా ఈ మెథడ్ వల్ల మీకు జుట్టు చాలా బౌన్సీగా కనిపిస్తుంది అనమాట. మీరు నోట్ చేసుకోండి. ఏంటంటే మనకి దీనికి కావాలి వేపాకు అనమాట, నీమ్ కావాలి, హైబిస్కస్ కావాలి, మందార పువ్వులు కానీ ఆకులు కానీ మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు, గోరింటాకు కావాలి. అలానే మీరు రైస్ వాటర్ అంటే మీరు రాత్రి ఒక బియ్యం తీసుకొని ఒక చిన్న గ్లాస్లోనో ఇక్కడ గ్లాస్ టంబ్లర్లోనో మీరు వేసి పెట్టేసి త్రూ అవుట్ ద నైట్ దాన్ని వదిలేసేయాలన్నమాట. అలానే వదిలేసినప్పుడు మీకు కరివేపాకు అంటే కర్రీ లీవ్స్ కూడా యూజ్ చేయాలన్నమాట దీంట్లో. ఇది చాలా స్పెషల్ ఇంగ్రీడియంట్స్. అంటే మీరు నీట్గా అంటే మన ఇంట్లో దొరికేవే, మన చుట్టుపక్కల కనిపించేవే, మనం దాంతోనే మన హెయిర్ గ్రోత్ పెంచుకోవచ్చు. ఎటువంటి కాస్మెటిక్స్ కానీ షాంపూస్ కానీ దేనికి అవసరం లేదు. మీరు దీన్ని షాంపూగా కూడా యూజ్ చేసుకోవచ్చు. మైల్డ్ షాంపూ, ఇప్పుడు చాలామంది కుంకుడుకాయ పొడిగా యూజ్ చేస్తారు కదా, మీరు దీన్ని కూడా యూజ్ చేయొచ్చు అనమాట. హెయిర్ మాస్క్గా యూజ్ చేసుకోవచ్చు. వీక్లీ ట్వైస్ నేను చెప్పేదాన్ని మీరు ఈ టిప్ని ఫాలో అయితే మాత్రం మీకు హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది. ఇప్పుడు టిప్లోకి వెళ్ళిపోదామా. మీరు కంపల్సరీగా చేయాల్సింది ఏంటంటే ఇవన్నిటిని ఫ్రెష్గా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం బయట నుంచి చెట్ల నుంచి తీసుకున్న తర్వాత కూడా ఇవేమవుతుందంటే పొల్యూటెడ్గా ఉంటుంది. కాబట్టి మీరు ఇవన్నిటిని తీసుకొని ఒక బంచ్ ఆఫ్ నీమ్ తీసుకోవాలంటే వేపాకు ఒక బంచ్ తీసుకోవాలి. అలానే కర్రీ లీవ్స్ తీసుకోవాలి. అట్లానే గోరింటాకు తీసుకోండి. హైబిస్కస్ ఆకులుంటే ఆకులు, పూలుంటే పూలు తీసుకుంటే బాగుంటుంది. మీరు ఆకులు యూజ్ చేసినా పర్లేదు, ఎందుకంటే ఆకులు కూడా హెయిర్ గ్రోత్కే యూజ్ చేస్తారు. పూలు తీసుకున్నారంటే ఇంకొంచెం బెటర్గా ఉంటుంది మీకు. ఇవన్నిటిని ఏం చేయాలంటే నీట్గా డ్రై చేసుకున్నారు. సో అవి బాగా ఎండిపోయేలా చేసుకోవాలి. ఎండలో పెట్టి చాలా బాగా ఎండిపోయి ఒక పేపర్ లాగా ఊడిపోయేటట్టు చేసుకోవాలి. అలా అయిన తర్వాత మనం దాన్ని మిక్సీ పట్టుకునేసి అది పొడిగా వస్తుందన్నమాట. అది మిక్సీ పట్టుకొని మీరు స్టోర్ చేసుకోవచ్చు. మినిమం 1 మంత్ దాకా ఉంటుంది ఆ పౌడర్ అనేది. మీరు దాన్ని రైస్ వాటర్ మీరు ఏ రోజైతే పెట్టుకోవాలనుకుంటున్నారో, రేపు పెట్టుకోవాలంటే ఈరోజు నైట్ రైస్ వాటర్లో నానబెట్టేసి ఆ వాటర్తోనే మిక్స్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకోకూడదు. మిక్స్ చేసుకొని మీరు హెడ్కి నీట్గా అంటే ప్రతి ఒక్క స్కాల్ప్ అనమాట ఒక్కొక్క పాయగా తీసి పెట్టుకున్నారంటే మీకు చాలా బాగుంటుంది. అలాగే ఇది కూలింగ్ ప్రాసెస్ కూడా అనమాట. మనకి ఏదైతే స్ట్రెస్ ఉంటుందో, బాడీలో హీట్ ఉంటుందో అవంతా మెయిన్గా మనకి స్ట్రెస్ వస్తే మెయిన్గా ఎఫెక్ట్ ఏదంటే హెయిర్ ఫాల్, హెయిర్ థిక్నెస్ తగ్గిపోవడమే. కాబట్టి మీరు హీట్ని కూడా రెడ్యూస్ చేసుకోవచ్చు. హెయిర్ ఫాల్ లేని వాళ్ళు కూడా ఇది యూజ్ చేస్తే కూడా హెయిర్ ఇంకా హెల్తీగా అవుతుంది. కాబట్టి మీరు ఎలా అప్లై చేసుకోవాలంటే పాయకి తీసి అప్లై చేసుకోవాలన్నమాట. ఒక్కొక్క ఏరియా తీసుకొని సర్టెన్ ఏరియాస్లో తీసుకోవాలన్నమాట. మీరు ఫ్రంట్ కానీ మీకు ఎక్కడ బాల్డ్ హెడ్ ఎక్కువ ఉంటుందో అక్కడ అప్లై చేసుకోవడం వల్ల మీకు చాలా బెస్ట్ రిజల్ట్స్ దొరుకుతుంది. అలానే చాలామంది అంటే అట్లా ఎక్కువ టైం వెయిట్ చేయలేము, మేము ఇప్పుడే స్టార్ట్ చేయాలనుకుంటున్నారంటే మీరు ఇవన్నిటిని పచ్చిగానే అంటే ఎండబెట్టకుండానే మీరు మిక్సీ వేసుకునేయచ్చు. ఇలా మిక్సీ వేసుకునేసి అది ఒక పేస్ట్లా అవుతుంది. ఆ పేస్ట్లో కొంచెం రైస్ వాటర్ యాడ్ చేసుకోండి. అంటే ఎక్కువ థిక్నెస్గా ఉండేటట్టు తీసుకోండి. ఎక్కువ లూజ్గా అయిపోతే మీరు పెట్టుకోలేరు. కాబట్టి దాన్ని మీరు పెట్టుకొని అంటే వీక్లీ ట్వైస్ కానీ వన్స్ కానీ మీరు ఇట్లా యూజ్ చేస్తే కూడా చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. మీకు వీక్లీ ట్వైస్ యూజ్ చేయలేము, మేము వన్సే యూజ్ చేయగలుగుతామంటే మీరు ఇలా కూడా ట్రై చేయొచ్చు అనమాట. ఈ హైబిస్కస్, ఈ మందార పువ్వు ఏదైతే ఉందో అది రాత్రిపూట మీరు వాటర్లో మందార పువ్వులు ఒక 4-5 తీసుకొని ఆ వాటర్లో ఎత్తిపెట్టేసి మీరు దాన్ని నానబెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ అదే వాటర్తో మీరు హెడ్ వాష్ చేసుకుంటే మాత్రం మీకు చాలా స్మూత్గా స్ట్రెంత్గా అయిపోతుంది మీ హెయిర్ అనేది. అలాగే మనం ఎందుకు ఈ నీమ్ అనేది చెప్తున్నామంటే ఈ వేపాకు అనేది యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటుందన్నమాట. బయో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటుంది. కాబట్టి వీటిలో ఇవి మాస్టర్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అంటారనమాట వేపాకుని. కాబట్టి మన తలలో ఏవైతే చుండ్రు కానీ అలా ఉంటుందో అవన్నీ పోతుందన్నమాట. అంటే చుండ్రు స్టార్ట్ అయ్యే వాళ్ళకి కూడా మనకు తెలియకపోవచ్చు.
కాబట్టి వాళ్ళందరికీ పిల్లలకు కూడా ఇది పెట్టచ్చు అనమాట. ఎవరైతే చుండ్రు సమస్యతో బాధపడుతున్నారో ఈ పెయిన్లన్నీ ఉంటాయి కదా, అవి కూడా మీకు పోతుంది. అలానే హైబిస్కస్ మనం ఎందుకు తీసుకుంటామంటే అవి జుట్టుని స్ట్రెంత్ చేస్తుందండి, అంతే థిక్నెస్ ఇస్తుంది. ఇప్పుడు మనం ఈ హైబిస్కస్ వాడడం వల్ల మీరు ఆఫ్టర్ హెయిర్ వాష్ తర్వాత మీకు జుట్టు చాలా బౌన్సీగా కనిపిస్తుంది అనమాట. ఆ లుక్ మీకు చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. నేను కూడా ట్రై చేశాను. అలానే మీకు కర్రీ లీవ్స్ ఎందుకు తీసుకుంటున్నామంటే అందరూ చెప్తారు ఈ వేపాకు ఎంత ఇంపార్టెంట్, కరివేపాకు కూడా అంతే యూజ్ చేస్తారనమాట. చాలామంది జుట్టు పెరగాలంటే కరివేపాకు పొడి తినండి, కరివేపాకు వాటర్ తీసుకోండి అలా చెప్తారు. మనం అలా కాకుండా అంటే కంప్లీట్గా తీసుకోవాలి కాబట్టి మనం హెయిర్కి ఎవరైతే కరివేపాకుని ఫుడ్లో తీసుకోవడం ఇష్టం ఉండదో వాళ్ళు ఇలా హెయిర్కి అప్లై చేసుకుంటే చాలా బాగుంటుంది. అలానే ఫుడ్లో కూడా తీసుకుంటే కూడా చాలా రిజల్ట్స్ వస్తాయి. అంటే చాలామంది కరివేపాకు పొడి నచ్చదు కాబట్టి వాళ్ళు ఈ రెమెడీని యూజ్ చేస్తే చాలా మంచి యూజెస్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఈ వేపాకు తినడం వల్ల మనకి గ్రే హెయిర్ ఉంటుందన్నమాట చాలామందికి. అంటే కొంచెం పుల్ల జుట్టు అంటారు కదా, అట్లా వైట్ హెయిర్ అలా ఉన్న వాళ్ళకి అందరికీ ప్రాబ్లం తగ్గిపోతుంది అన్నమాట. నెమ్మదిగా తగ్గిపోతుంది. మోస్ట్లీ తక్కువ హెయిర్ ఉన్న వాళ్ళకి తొందరగా రిజల్ట్స్ వచ్చేస్తుంది. అట్లా ఈ రైస్ వాటర్ అంటే మీరు చూసారు ఫేస్కి కానీ బ్యూటీ టిప్స్ రైస్ వాటర్ చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ఈ మలయాళం వాళ్ళందరూ ఈ రైస్ వాటర్ని వాటర్ బదులు ఎందుకు మిక్స్ చేసుకుంటారంటే ఫర్మెంటెడ్ రైస్ అంటారు కదా, అవన్నీ ఆ లిక్విడ్లో ఉన్న స్ట్రెంగ్త్ అంతా ఆ వాటర్లోకి వచ్చేసి అది మనం మిక్స్ చేసుకుంటాం. నార్మల్ వాటర్ కంటే కూడా ఇది ఒక మెడిసిన్లా యూజ్ చేస్తారు. వాళ్ళు చాలా ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నారు కాబట్టి ఏమంటే మలయాళం వాళ్ళ జుట్టు కానీ చాలా స్పెసిఫిక్గా మలయాళం ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళకి కర్లీగా ఉంటుంది, లాంగ్ హెయిర్గా ఉంటుంది, థిక్నెస్ ఎక్కువ ఉంటుంది, బౌన్సీగా ఉంటుంది. అంటే మనం అలాంటి హెయిర్ తెచ్చుకోవాలంటే, హెయిర్ ఫాల్ తగ్గించుకోవాలంటే ద బెస్ట్ రెమెడీ అండి. ప్లీజ్ మీరందరు దీన్ని ఫాలో అవుతారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ అమ్మకొచ్చి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. కింద రెడ్ బటన్ సబ్స్క్రిప్షన్ బటన్ ఉంటుంది, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఉంటుంది, టచ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.